ఒరే నిర్మల్ టైం ఎంత అయిందిరా? 8 అయిందిరా. దా పోరే నీ రమ్మందిరా. 10 గంటలకు రమ్మందిరా. 10 బజేగా మరి 8 గంటలకు ఎందుకు తీసుకొచ్చినవరా? నాకు పొద్దుగాల నెంబర్ 2 ప్రాబ్లం ఉందని తెలుసు కదా. భలే ఉందిరా, నేను పోతా. అరే మామ ఈ రోజుకి ఏదో మేనేజ్ చేసుకోరా ప్లీజ్. ప్రపంచంలో ఏదైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది మేనేజ్ చేయొచ్చారా? నా వల్ల కాదు. మాట వినరా, రా నువ్వు కూర్చో, ఫస్ట్ కూర్చో. అమ్మా అరే నువ్వు ఉండరా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వీడి ప్రేమ గురించి. రే ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడు. ఇండియాలో ఎన్ని మురిగ్గొంటలు ఉన్నాయి, జనాభా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వీటి గురించి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడేది. మెల్లిగా లవ్ టాపిక్ లాగు. ఎలా రా? ఇంకా పోరిని మెల్లగా లైన్లోకి తీసుకురా. ఎట్లాగంటావా? ఇట్లా చెప్పు మేడం. ప్రపంచంలో ఇండియా గురించి ఎవరైనా ఆలోచిస్తే ఏం గుర్తుకొస్తుంది? తాజ్మహల్. ఎందుకు? అది పవిత్ర ప్రేమ గుర్తు కాబట్టి. ఇక నా వల్ల కదరా బాబు, నేను పోతా. ఏదో మేనేజ్ చేయరా, ఆ తర్వాత ఏంటో చెప్పురా. ఇంకేం చెప్తుంది? ఎస్ యు ఆర్ రైట్ అని చెప్తుంది. అప్పుడు నువ్వు చెప్పు. తాజ్మహల్ అంత ఫేమస్ కావడం కారణం ప్రేమ. ముంతాజ్ కోసం అక్బర్ చక్రవర్తి కట్టించిందని చెప్పు. అక్బర్ కాదురా, షాజహాన్. అక్బర్ కట్టించిందంటే షాజహాన్ వచ్చి కేసు పెడతారేంట్రా? నువ్వు ఊరుకరా. అరే మావా ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? తొలి ప్రేమ సినిమా చూడలే? అరే నా వల్ల కదరా, నన్ను వదిలిపెట్టండి. నువ్వు ఆగరా, టాపిక్ మొత్తం ఫినిష్ చేసి వెళ్దు గానీ. అయితే నువ్వు చెప్పు. రే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేడం మీ హాబీస్ ఏంటి అని అడుగు. సినిమాలు చూడడం అంటుంది. అప్పుడు నువ్వు అడుగు మీరు టైటానిక్ సినిమా చూసారా అని. ఆ అమ్మాయి చూశాను అంటుంది. నేను 20 సార్లు చూశాను అని చెప్పు. ఒక్కసారి కూడా చూడలేదు కదరా. మేము చూసాం కదా, చూశాను అని చెప్పు. టైటానిక్ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి ప్రేమలో పడాలని, ఆ ప్రేమలో ఉన్న స్వీట్నెస్ ని అనుభవించాలని అలా సొల్లు కబుర్లన్నీ చెబుతూ మెల్లిగా అమ్మాయి లవ్ టాపిక్ లోకి లాగరా. రే మధు వచ్చేసిందిరా. రే మామ విష్ ఆల్ ది బెస్ట్. మేము చెప్పినట్టు ప్రొసీడ్. బుచ్చపల్లికి ఇట్లా పోతావరా? గుండెలు పెట్టుకో. ఇక పో. అర్రే ఆగు ఆగు. ఆ పోరి కారులో పోతుంది, నువ్వు ఇట్లా నడుచుకుంటా పోతావరా? బండి తాళం చేరిరా. ఇక పో. సాంబా చాయ్ సిగరెట్లకు పైసలు ఇరవై. నువ్వు అక్కడ పోరితను ముచ్చలు పెడతాం, ఇక్కడ గడ్డి వీకల్లారా? నీ సంగతి చెప్తాకు బిడ్డ. అరే నేను అర్జెంట్కి వెళ్ళి దీని సంగతి నువ్వు చూసుకొని వస్తా. ఏరా ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ రా బాయ్. వీడేంది అమ్మాయితో లోపల స్టైల్ గా బాతకాన్ని కొడుతుండు కదా. అరే వాడి సంగతి ఏంటో చెప్తాం పదా. చల్ పదా. అరే టాటా నువ్వు చెప్పింది కరెక్టే రా. వాడి స్టైల్ చూడు. చిన్న జిమ్మికి చేస్తా ఆడి దగ్గర పోయి. ఏమరా సాంబా 5 నిమిషాల్లో బండి తెస్తా అని చెప్పినావు, గంట అయింది ఇంకా తెలియదు. అందుకోసం నా దోస్తులకు బండి అని అంట. అరే వద్దు మామ, వాడు వేస్తాడరా. ఏం కాదురా పదండి. సాంబా 5 నిమిషాల్లో బండి తెస్తా అని చెప్పినావు. డబ్బులు ఇస్తా అని చెప్పినావు. మరి అడిగినా కూర్చోవాలండి అక్కడ. మాట్లాడుతున్నా మధ్యలో తగలటమే. భలే వాడి అమ్మాయితో టాపిక్ మొదలైందా? మధ్యలో తగలటాక ఇంకేం మాట్లాడారా? మందులు తెచ్చుకోరా రాత్రి నుంచి చెప్తున్నా. అసలు అసలు హెల్త్ మీద కేరే లేదండి వీడికి. సెమినార్ స్టార్ట్ అవడానికి ఎంత పడుతుందండి? కొంచెం లేట్ అవుతుందండి, ఇంకా ఎవరో డెలిగేట్స్ రావాలి. విల్ హావ్ టీ? షూర్ షూర్. నసుకుతాడేంట్రా? మాట్లాడ్డా వీడు? మన దగ్గరేమో ఊరికే పుల్ల అరుస్తాడు, ఇప్పుడే పిల్ల అయిపోయాడు వీడు. ఆడదాని దగ్గర పెద్ద పెద్ద ఫైల్ వన్లో కూలబడతారు. ఈ సాంబాగాడు ఎంతరా? తాజ్మహల్ చూసారా మీరు ఎప్పుడైనా? చూశాను. గ్రేట్ మాన్యుమెంట్, వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియాస్ ప్రైడ్. అంటే అఫ్ కోర్స్ కావచ్చు, బట్ తాజ్మహల్ అంత గొప్ప కట్టడం కావడానికి కారణం దాని వెనక ఉన్న పవిత్రమైన ప్రేమని, షాజహాన్కి ముంతాజ్పై ఉన్న అందమైన ప్రేమకు తీపి గుర్తని నా అభిప్రాయం. మీరేమంటారు? ఆఫ్ కోర్స్. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. మేబీ, కానీ నాకు మాత్రం అది కట్టిన కూలీలు, మేస్త్రీలు వీళ్ళందరే చాలా జీనియస్ అనిపిస్తారు. లేకపోతే ఏంటండి,
ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉంది కదా. ఏమ్రా ఈ పోరి ఇండియన్ వదిలిపెట్టి బయటకు రాదా? మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటూ పెద్దగా ఏం లేవండి. అప్పుడప్పుడు టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాను. రీసెంట్ గా టైటానిక్ చూశాను. టైటానిక్ చూసారా? ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. ఏమ్రో గదేదో సినిమాల లెక్కగా పోరి మనం మాటలు లేదు కదా. 20 టైమ్స్ చూసానండి. ఎంత బాగా తీసాడండి. ఇప్పుడు రమ్మనండి, 100 రూపీస్ అని బ్లాక్ లో కొనుక్కొని వెళ్తాను. అవునా? అవునండి. అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఉండలేపటం, ఆ షిప్ లో ఆ ప్రేమ, మళ్ళీ అటువంటి సినిమా రాదండి. నాకు అప్పుడు అనిపించిందండి ప్రతి ఒక్కడు ప్రేమలో పడాల్సిందే. అసలు ప్రేమలో పడ్డవాడండి అదృష్టవంతుడు. నాకు మాత్రం ఆ సినిమాలో ఆ షిప్ మునిగిపోవటం చాలా బాగా పిక్చర్స్ చేశారు. ఆ షిప్ మునిగిపోతున్నప్పుడు అంతమంది జనాలు నీళ్లలో తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పడ్డ కష్టాలు అబ్బా మనసు కదిల్చి వేసేయండి. బిగ్ ట్రాజడీ జరిగింది కదా కదా, కళ్ళకు కట్టినట్టు పిక్చర్స్ చేశారు కదా. అందుకేనేమో ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. What do you say? నాకు కూడా అలానే అనిపించింది. సాంబాగన్ లవ్ కూడా టైటానిక్ ఎండింగ్ కాదు కదా. టైం మీద వెళ్దామా? ఆ. చలో. ఆ. చాలా కష్టం రా, వీడిని నా దేవుడే రక్షించాలి. పదండి. బై ది వే, నెక్స్ట్ వీక్ లో కమాన్ ఇండియా ప్రోగ్రామ్ నేను వైజాగ్ లో చేయాలనుకుంటున్నాను. ఓ ఐ సీ. మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ నాకెవరూ తెలీదు. ప్రోగ్రామ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే మీకు అభ్యంతరం లేకపోతే, ఎందుకంటే మాది వైజాగే, మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకుంటే నేను వస్తాను. దట్స్ వెరీ నైస్. మీరు నాకు తోడుగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఏముంది? ఓకే.